నంద్యాల జిల్లా మహాసభలు ఈ నెల 9, 10వ తేదీన పాములపాడు మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, ఉపాధ్యక్షులు శివనాగరి గారు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులు, డెలిగేట్స్ హాజరవుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలపైన చర్చించడం జరుగుతుంది 2 రోజుల పాటు. ప్రధానంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చట్ట సవరణ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ పేరుని తొలగించి జి రామ్జీ పేరు పెట్టారు. ఆ చట్టంలో సమైనటువంటి ఇప్పటి వరకు 90% ఉన్నటువంటి నిధులని కేంద్ర ప్రభుత్వం వాటాను 60% కుదించుకొని 40% రాష్ట్రాలపైన భారం మోపడం జరిగింది. ఈ రోజు పనులు సక్రమంగా కల్పించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో కూడా పనులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నందికొట్కూరు మున్సిపాలిటీ కాకముందు ఇక్కడ వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత పనులు లేవు. ఈరోజు పస్తులు ఉంటున్నారు, వలసలు పోతున్నారు. కాబట్టి వలసలు నివారించడానికి వచ్చినటువంటి చట్టాన్ని సమర్థవంతంగా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని పెట్టాలా, పెరిగిన ధరకానుగుణంగా 600 వేతనం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరెంటు ఛార్జీలని పేదలకు ఉచితంగా అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే 5 లక్షలు పక్క గృహం నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు పెన్షన్లు చాలా మందికి, వితంతులకు, వికలాంగులకు, వృద్ధులకు సంబంధించినటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి జిల్లాకు 200 మాత్రమే ఇచ్చినారు. అంటే మండలానికి 6 పెన్షన్లు మాత్రమే ఇచ్చినారు. నందికొట్కూరు ఒక పెన్షన్ వస్తుంది. మళ్ళీ ఏ రకంగా ఈ పెన్షన్లు సంబంధించినటువంటిది పేదవాళ్ళని, ఈ సామాజిక భద్రత ఏ రకంగా కల్పిస్తుంది ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని నిజంగా ఈ ప్రభుత్వం పేదలపైన చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాల సమయమైనటువంటి సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజా పంపిణీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలే. ఈరోజు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో సన్న బియ్యం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలా. సన్న బియ్యంతో పాటు జొన్నలు, గోధుమలు, మంచినూనె, కిరోసిన్, చక్కెర ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నిపైన కూడా రేపు మహాసభలో చర్చించి రాబోయేటువంటి కాలంలో ఆందోళన చేపడతామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.